హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఐటీఐ అండ్ అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. మనకి ఈ రిక్రూట్మెంట్ కూడా ఒక గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అసలు మిస్ అయితే అవ్వకండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి డిఫరెంట్ కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెకానికల్లో వచ్చేసి టోటల్గా మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ, 2 ఓబీసీ కేటగిరీ, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 4 అన్రిజర్వ్డ్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఓబీసీ కేటగిరీ అండ్ 3 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఎస్సీ కేటగిరీ, 1 ఓబీసీ కేటగిరీ అండ్ 3 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ కెమికల్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ, 1 ఓబీసీ కేటగిరీ, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ పల్ప్ అండ్ పేపర్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఎస్సీ కేటగిరీ, 1 ఓబీసీ కేటగిరీ, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 3 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ సివిల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఎస్టీ కేటగిరీ అండ్ 1 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ కెమిస్ట్రీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఓబీసీ కేటగిరీ అండ్ 1 అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ అకౌంట్స్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. మనకి టోటల్గా అన్ని డిసిప్లిన్స్లో కలిసి 39 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ టోటల్ 39లో 5 ఎస్సీ కేటగిరీకి, 3 ఎస్టీ కేటగిరీకి, 7 ఓబీసీ కేటగిరీకి, 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, 21 అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయి. మనకి అన్ని పోస్టులు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ June 5th స్టార్ట్ అయితే అయిపోయాయి అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి June 30. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే అయితే చేయాల్సి ఉంటుంది. మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ అంటే మనకి ఫోన్పే, పేటిఎం, జీపే ఉంటాయి కదా, అలా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ఇలాంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్లో మెకానికల్ డిసిప్లిన్ అండి. సో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సో ఈ రెండింటి నుంచి వచ్చి ఉండాలి. అండ్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, టర్నర్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, టూల్ అండ్ డై మేకర్. సో ఈ డిపార్ట్మెంట్స్ నుండి 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసిరు కదా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి అవసరం లేదు. బట్ ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ in manufacturing, production, operation or process control or maintenance for ITI trade certificate holders. సో మనకి మీరు కనుక ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ చేసి ఉంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఉన్నా కూడా సరిపోతుంది. సో మనకి ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ 4 వేకెన్సీస్ ఉన్నాయి కదా. 18 to 28 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్
ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే 1 year అప్రెంటిస్షిప్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 years డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు మీ డిప్లొమాలో ఖచ్చితంగా 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ సేమ్ 18 to 28 years. మనకి ఇక్కడ 10th క్లాస్తో పాటు 2 years డ్యూరేషన్ కోర్స్ ఇన్ ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకాట్రానిక్స్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్. సో ఈ కోర్సెస్లో మీరు ITI కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే 1 year అప్రెంటిస్షిప్ ఉన్నా సరిపోతుంది. అండ్ మనకి డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈ 3 డిపార్ట్మెంట్స్ నుండి 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, బట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి డిప్లొమాలో. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ డిసిప్లిన్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 18 years నుండి 28 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి 10th క్లాస్తో పాటు ITI సర్టిఫికేట్, 2 years ITI ట్రేడ్ సర్టిఫికేట్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ITI చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి 2 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, లేదంటే 1 year అప్రెంటిస్షిప్ ఉన్నా సరిపోతుంది. అలాగే మనకి కెమికల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పల్ప్ అండ్ పేపర్ డిసిప్లిన్ 6 వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి ITI క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ 3 years డిప్లొమా ఇన్ పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ, వుడ్ అండ్ పేపర్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఈ క్యాండిడేట్స్కి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సివిల్ డిసిప్లిన్ అండి. సో 18 years నుండి 28 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మనకి 10th క్లాస్తో పాటు 2 years ITI కోర్స్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, సో ఈ డిపార్ట్మెంట్స్లో ITI కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదంటే సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. BSc కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ అకౌంట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, BCom కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏవైతే కోర్సెస్ కంప్లీట్ చేశారో అవన్నీ ఫుల్ టైం అంటే రెగ్యులర్గానే కంప్లీట్ చేసి ఉండాలి. ఓపెన్గా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక క్యాండిడేటు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అలా కాకుండా మీరు మల్టిపుల్ పోస్ట్స్కి కనుక అప్లై చేసుకున్నారనుకోండి, లాస్ట్కి ఏదైతే పోస్ట్కి అప్లై చేశారో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్. సో మనకి ఏజ్ లిమిట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 18 years నుండి 28 years లోపే ఇచ్చారు కదా. ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు. OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే 3 years. అలాగే PWBD క్యాండిడేట్స్ అయితే 10 years. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేవి తీసుకోవచ్చు. అండ్ మార్క్స్లో మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC/ST క్యాండిడేట్స్కి అయితే 5% వరకు మార్క్స్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ కనుక చూసినట్లయితే
ఎగ్జామినేషన్ ఫీ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు. బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి 200 పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ క్యాండిడేట్స్ అందరూ 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో బోత్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్ 24,500 ఉంటుంది. దాంతోపాటు మనకి 50% డిఏ వస్తుంది. అలాగే హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా పిఎఫ్, గ్రాట్యుటీ, నెక్స్ట్ ఇండోర్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్, అవుట్డోర్ మెడికల్ రియంబర్స్మెంట్, లీవ్ ట్రాన్స్ఫర్ ఫండ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, ఫర్నిషింగ్ అలవెన్స్, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ హౌసింగ్ లోన్, క్యాంటీన్ ఫెసిలిటీ, కన్వేయన్స్ రియంబర్స్మెంట్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ఇలా మనకి ఇతర అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పాం కదా. అందులో ఖచ్చితంగా మనకి 50% మార్క్స్ అయితే రావాలి. అలా వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై అయినట్టు. బట్ మనకి ట్రేడ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మాత్రం ఫైనల్ మెరిట్లో తీసుకోరు. అంటే ఈ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అండ్ మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి బెంగళూరు కానీ మైసూర్లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, పల్ప్ అండ్ పేపర్, సివిల్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్కి లాజికల్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుండి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇది పార్ట్ ఏ పేపర్. సో పార్ట్ ఏకి టోటల్గా 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 80 మినిట్స్ టైం. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్. అంటే మీరు ఏదైతే ప్రొఫెషన్కి అప్లై చేసుకున్నారో అందుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అవి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఎగ్జామ్ అనేది మనకి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ నాన్ టెక్నికల్ పోస్ట్స్ ఆఫ్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1, అకౌంటెంట్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి కదా. అందుకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 80 మినిట్స్ టైం పార్ట్ ఏకి. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి అకౌంటింగ్ నామ్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 120 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 80 మినిట్స్ టైం. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్గా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ 120 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ రిపోర్టింగ్ మనకి లేట్గా వెళ్తే ఎగ్జామ్కి అలో అయితే చేయరు. టోటల్గా మనకి వెరిఫికేషన్కి ఎగ్జామ్ రాయడానికి అంతా కలిపి 4 అవర్స్ టైం అయితే పడుతుంది. సో మీరు 4 అవర్స్ ఖచ్చితంగా వెన్యూలోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీరు పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. బట్ మీ దగ్గర ఉండే రేషన్ కార్డ్ మాత్రం ఐడెంటిటీ ప్రూఫ్ కింద కన్సిడర్ చేయము అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓబీసీ కేటగిరీకి 40%, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 35% క్వాలిఫైయింగ్ మార్క్స్.
నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఇచ్చారు. మనకి June 5 నుండి June 30 లోపు అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్స్లో ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో మనకి స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి మీ ఫోటోగ్రాఫ్ అంటే పాస్పోర్ట్ ఒకటి, నెక్స్ట్ సిగ్నేచర్ ఖచ్చితంగా బ్లాక్ ఇంక్తోనే చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చారు, ఆ డిక్లరేషన్ మీ చేతితో రాసి అప్లోడ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ అనేది అన్ని క్యాపిటల్ లెటర్స్లో పెడితే యాక్సెప్ట్ చేయము అనేసి ఇచ్చారు. సో అది మనకి ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి, నేను వీటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏదైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.